వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు. అక్రమాస్తుల కేసులో 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు జయలలితకు 4 ఏళ్ల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శశికళ, ఇళవర్సి, సుధాకరన్లకు 4 ఏళ్ల జైలు శిక్ష, తలా 10 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ నలుగురు కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేశారు. కేసు విచారించిన హైకోర్టు నలుగురిని విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. అనంతరం కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణ సమయంలో 2016 డిసెంబర్ 5న జయలలిత మరణించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పుని సమర్థించింది. జయలలిత మరణించి 6 ఏళ్లు కాగా ఆమె చెల్లించాల్సిన జరిమానా కట్టేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె ఆస్తులు అమ్మి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. ఆమె ఇంట్లో అవినీతి నిరోధక శాఖ స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు నగలు, 800 కిలోల వెండి నగలు, వజ్రాల నగలను కోర్టులో అప్పగించారు. ఈ నగలను వేలం వేసి వచ్చిన నగదుతో జరిమానా చెల్లించేందుకు నిర్ణయించారు. ఆ మేరకు నగలను మార్చి 6, 7 తేదీల్లో తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. వాటిని ప్రభుత్వ ఖజానాలో ఉంచిన తర్వాత వాటికి ప్రస్తుత విలువ నిర్ణయించి వేలం వేయనున్నారు. ఈ నగలే 40 కోట్ల వరకు ధర పలకనున్నాయి. మిగిలిన 60 కోట్లకు స్థిరాస్తులను వేలం వేయటానికి చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కేసు ఖర్చుగా 5 కోట్లు కర్ణాటక ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. దీన్ని కూడా జయలలిత ఆస్తులను వేలం వేసి చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.